హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, మనకి యాక్చువల్లీ లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో మనం లాస్ట్ వీక్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ వీక్ అంటే మనకి 17th ఆగస్ట్ నుండి 23rd ఆగస్ట్ 2020 ఇవి మనం కవర్ చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ నేను మీకు 7 o'clock ఇంకో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో ఈ వీక్ ఏవైతే జరిగాయో లైక్ 24th ఆగస్ట్ నుండి 30th ఆగస్ట్ వరకు కవర్ అయినాయి అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఏవి కవర్ అయ్యాయో చూద్దాం స్టూడెంట్స్. దెన్ వి విల్ గో ఫర్ ద తెలంగాణ కరెంట్ అఫైర్స్. మరి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే కనుక మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో టోటల్గా మనం ఈ యొక్క 15 కరెంట్ అఫైర్స్ 15 న్యూస్ అనేవి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్వి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియోలో. యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇది మనం చెక్ చేయాలి. ఎప్పుడైనా స్టూడెంట్స్ మీరు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కానీ లేదా తెలంగాణ కరెంట్ అఫైర్స్ కానీ చదివేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ యూ హ్యావ్ ద మ్యాప్ ఉంటే కనుక ఈజీగా ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ వన్ మనం చూసినట్టయితే కనుక ఇది దేనికి సంబంధించిందంటే గవర్నెన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గవర్నెన్స్ విషయంలో అంటే ఈ యొక్క పాలన విషయంలో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ పాటించడానికి అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే కనుక ఒక అధికారి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి టైంలో అప్పుడు రాజకీయ నాయకుల జోక్యం ఉన్నట్టయితే కనుక అప్పుడు అక్కడ అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జవాబుదారితనం అనేది లోపించే అవకాశం ఉంటుంది. అంటే అకౌంటబిలిటీ ఉండదు. కాబట్టి ఒక ఆఫీసర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనే వాటిని ట్రాన్స్పరెంట్గా దాంతోపాటు అకౌంటబిలిటీ ఉండే విధంగా చేయాలంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నింటినీ ఒక సపరేట్ కమిటీ అనేది టేకప్ చేసింది అనుకోండి, అప్పుడు ఎవరి పొలిటీషియన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా చేయడానికని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఈ యొక్క ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క చీఫ్ కమిషనర్ ఉంటారు, దాంతోపాటు డీజీపీ, దెన్ ఈ యొక్క ఫినాన్స్ సెక్రటరీ అండ్ దాంతోపాటు ఈ యొక్క సాధారణ పరిపాలన శాఖ లైక్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి కన్వీనర్గా వ్యవహరిస్తారు. సో వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు స్టూడెంట్స్. దిస్ ఈజ్ ఏ స్టెప్ టువర్డ్స్ గుడ్ గవర్నెన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పొలిటీషియన్స్ జోక్యం అనేది తగ్గుతుంది స్టూడెంట్స్. ఈవెన్ మనకి ఈ మధ్యలో పోలీస్ ఇన్సిడెంట్ జరిగినాయి కదా, లైక్ తమిళనాడులో తూతుక్కుడి ఇన్సిడెంట్ కానీ. సో ఇలాంటి చాలా సందర్భాల్లో మనం లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఈనాడు ఎడిటోరియల్ మనం డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసాం? పోలీస్ ఆఫీసర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ఇలాంటి ఒక కమిటీ ఉండాలని చెప్పేసి. సో ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది సో వెల్కమ్ స్టెప్ అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది స్వచ్ఛ సర్వేక్షణ్ రిజల్ట్స్ స్టూడెంట్స్. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ రిజల్ట్స్ని ఫస్ట్ వన్ ఇది దేనికి సంబంధించింది అంటే క్లీన్లీనెస్కి సంబంధించింది స్టూడెంట్స్. ఓకే, సో క్లీన్లీనెస్కి సంబంధించింది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా మనకి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్ అనేది ఈ యొక్క శానిటేషన్కి సంబంధించింది. శానిటేషన్కి రిలేటెడ్ ఏ గోల్ ఉంటుందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. మరి ఈ యొక్క సిటీస్లో క్లీన్లీనెస్ని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి సెంట్రల్ అర్బన్ మినిస్ట్రీ వాళ్ళు లైక్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ రిజల్ట్స్ని ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఈసారి మనకి ఇచ్చింది 5th టైం అనమాట. ఇది 5th టైం. ఇందులో మనకి సో 1,00,000కి ఎబోవ్ ఉన్నటువంటి సిటీస్, దాంతోపాటు 10 lakhs ఎబోవ్ ఉన్నటువంటి సిటీస్, ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్లో ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఓవరాల్గా 1,00,000 కన్నా ఎబోవ్ అంటే 1 lakh ఎబోవ్ ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి అన్ని సిటీస్లో లైక్ 100 సిటీస్లో ఇక ఇండోర్ అనేది వరుసగా 4th టైం అనేది ఇక టాప్ ప్లేస్లో వచ్చింది స్టూడెంట్స్. ఇండోర్ తర్వాత సూరత్ 2nd ప్లేస్లో అండ్ నవీ ముంబై 3rd ప్లేస్లో వచ్చింది. ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని ఈ సిటీస్ మనం ఇక్కడ చూడవచ్చు. లైక్ విజయవాడలో కానీ తిరుపతి, విశాఖపట్నం ఈ టౌన్స్ అనేవి ర్యాంక్స్ యొక్క అటైన్ చేయడం జరిగింది. ఇందులో
విజయవాడకి మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో 6th ర్యాంక్ రావడం జరిగింది విజయవాడకి, విశాఖపట్నంకి 17th ర్యాంక్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఫర్ ద ఫస్ట్ టైం ఒంగోలు అండ్ కాకినాడ కూడా టాప్ 100 ర్యాంకింగ్లో చేరడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి మనం డిస్కస్ చేయాల్సి ఫ్రెండ్స్, అదేంటంటే ఈ యొక్క 1 నుండి 3 లక్షల జనాభా కేటగిరీ ఏదైతే ఉందో అందులో బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీ, సెల్ఫ్ సస్టైనబుల్ స్మాల్ సిటీ అంటే చిన్న నగరాలలో సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఆ యొక్క సిటీ యొక్క రెవెన్యూ అనేది ఆ సిటీలోనే జనరేట్ అవ్వడం, ఈ కేటగిరీలో బెస్ట్ అవార్డు అనేది తిరుపతికి రావడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు ఏ రాష్ట్రాలలో అయితే కనుక 100 కన్నా ఎక్కువగా అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయో, మీకు తెలుసు స్టూడెంట్స్, అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్, రూరల్ లోకల్ బాడీస్ అంటే కనుక గ్రామ పంచాయతీస్. మరి ఏ రాష్ట్రంలోనైతే కనుక 100 కన్నా ఎక్కువగా అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయో ఆ రాష్ట్రం తీసుకుంటే కనుక అందులో క్లీన్నెస్ట్ టౌన్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్. అందులో మనకి ఆంధ్రప్రదేశ్కి 6th ర్యాంక్ వచ్చింది స్టూడెంట్స్, 6th ర్యాంక్ రావడం జరిగింది. ఈసారి నేను మీకు ర్యాంకింగ్స్ అనేది డిఫరెంట్ కేటగిరీలో ఇచ్చారని మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. సో మొత్తం ఇందులో ప్రతి సిటీకి కూడా అరౌండ్ 6000 మార్క్స్ కౌంట్లోకి తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్, 6000 మార్క్స్. ఈ 6000 మార్క్లో ఈ యొక్క సిటిజన్స్ ఫీడ్బ్యాక్ అంటే ఆ సిటీలో ఉండేటటువంటి పౌరుల యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది దానికి ఒక 1500 మార్క్స్. దాంతోపాటు ఈ యొక్క డైరెక్ట్ అబ్జర్వేషన్ అంటే అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రత్యక్ష పరిశీలన, దానికి 1500 మార్క్స్. దాంతోపాటు సర్వీస్ లెవెల్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ టౌన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎలాంటి సర్వీసులు ఇస్తున్నారు దానికి. దాని తర్వాత ఈ యొక్క చెత్త నిర్మూలనకి అంటే లైక్ సో గార్బేజ్ ఉండకుండా దానికి 1000 పాయింట్స్. దాంతోపాటు ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే ఈ యొక్క సో అందరికీ కూడా టాయిలెట్స్ ఉండే విధంగా చేసినందుకు 500 మార్క్స్. ఈ విధంగా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ దాన్ని బట్టి ఈ యొక్క ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ర్యాంకింగ్ని ఎవరిచ్చారు, స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక స్టేట్లో ఏ సిటీకి బెటర్ ర్యాంక్ వచ్చింది, దాంతోపాటు ఇది ఎన్నవ ఎడిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో శానిటేషన్కి సంబంధించి ఏ ర్యాంక్ ఏ గోల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ 3rd వన్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకి లైక్ ఎంపవర్మెంట్, దాంతోపాటు లైవ్లీహుడ్ అంటే తెలుగులో జీవనోపాధి, అదే సాధికారికత అంటే ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, దాంతోపాటు ఉమెన్ లైవ్లీహుడ్స్. దీనికోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 2 రంగాల్లో మహిళలకి ప్రోత్సాహం ఇవ్వడానికి అని చెప్పేసి రిలయన్స్ అండ్ అలానా అనేటటువంటి కంపెనీలతో ఈ యొక్క వీళ్ళు MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో ప్రభుత్వం ఇంకేం చెప్పిందంటే మహిళలకు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం 23 లక్షల మంది మహిళలకి 4300 కోట్లు మేము శాంక్షన్ చేసినాం. సో దాంతోపాటు ఆసరా స్కీమ్ కింద 9 lakhs ఏదైతే కనుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం శక్తి సంఘాలు ఉంటాయో వాటికి 6700 కోట్లు అందించినట్టు ప్రభుత్వం తెలిపింది స్టూడెంట్స్. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండింగ్. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఈ యొక్క రిలయన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఏ విధంగా హెల్ప్ చేయబోతుంది అని మీరు గుర్తుపెట్టుకుంటే కనుక రిలయన్స్ రిటైల్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు రిలయన్స్ మార్ట్స్ ఉన్నాయి కదా స్టూడెంట్స్. సో రిలయన్స్ రిటైల్ ఏదైతే ఉందో ఈ రిలయన్స్ రిటైల్ ఏం చేస్తుందంటే కిరాణా వ్యాపారం చేసేటటువంటి మహిళలకి సహాయ సహకారాలు ఇస్తుందన్నమాట. దాంతోపాటు వాళ్ళ షాప్స్ ఎలా మెయింటైన్ చేయాలి అన్న దాంట్లో కూడా వాళ్ళకి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క జియో మార్ట్స్ ఏదైతే ఉందో జియో మార్ట్స్ కిరాణాస్ అని ఏదైతే కనుక స్కీమ్ ఉందో రిలయన్స్ది, ఈ పథకం ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్లోని కిరాణా షాపులు నడుపుతున్నటువంటి మహిళలకి ఈ యొక్క సహాయాన్ని అందించనున్నారు స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఈ యొక్క మహిళలు ఎవరైతే కనుక కిరాణా షాపులు నడుపుతున్నారో వాళ్ళు ఈ యొక్క జియో మార్కెట్స్ నుండి తక్కువ ధరకే వస్తువులను పొందవచ్చు, ఉత్పత్తులను పొందవచ్చు స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చేయూత పథకం కింద ఎవరైతే కనుక మహిళలు ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళు ప్రభుత్వంతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ యొక్క రిలయన్స్ ఏం చేస్తుందంటే రిలయన్స్ జియో సేవలు కూడా అందించబోతుంది స్టూడెంట్స్. అంటే రిలయన్స్ జియో
ద్వారా ప్రభుత్వం అనేది డైరెక్ట్గా ఈ యొక్క చేయూత ద్వారా ఎవరైతే కనుక మహిళలు లబ్ధి పొందుతున్నారో వాళ్ళతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా రిలయన్స్ అనేది రిలయన్స్ కిరాణాస్ ద్వారా, దాంతోపాటు రిలయన్స్ జియో ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని మహిళా సాధికారతకు తోడ్పాటును అందించబోతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ అలానా. మరి యొక్క అలానా కంపెనీ ఏ విధంగా సహాయాన్ని అందించబోతుంది? ఈ అలానా కంపెనీకి వీళ్ళ ఎక్స్పర్టైజ్ ఎందులో అంటే కనుక ఫుడ్ ప్రాసెసింగ్ స్టూడెంట్స్. ఫుడ్ ప్రాసెసింగ్లో వీళ్ళు చాలా ఎక్స్పర్టైజ్ అనమాట. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే తెలుగులో మనకి ఆహార శుద్ధి అంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మహిళలకి ఈ యొక్క లైక్ డైరీ రంగంలో కానీ లేదా ఫిషరీస్ రంగంలో కానీ వీళ్ళు టెక్నాలజికల్ హెల్ప్ని అందిస్తారు స్టూడెంట్స్. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ అండ్ అలానా కంపెనీస్తో టైఅప్ పెట్టుకొని మహిళా సాధికారకత విషయంలో ఈ యొక్క వివిధ చర్యలు తీసుకుంటుంది స్టూడెంట్స్. ఈ కంపెనీస్ నేమ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. ఓకే, నెక్స్ట్ 4th వన్ చూసినట్టయితే కనుక మీరు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నూతన పర్యాటక విధానం స్టూడెంట్స్. ఇదేంటంటే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది స్టూడెంట్స్. ఈ యొక్క నూతన పర్యాటక విధానంలో ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నటువంటి అంశాలు ప్రధానంగా 4. ఇవేంటంటే ఫస్ట్ వన్ ఏదైతే కనుక న్యాచురల్ ప్లేసెస్, దాంతోపాటు ఏన్షియంట్ ప్లేసెస్ ఉంటాయో వాటిని పరిరక్షించడం, లైక్ న్యాచురల్ టూరిజం అండ్ ఏన్షియంట్ ప్లేసెస్ టూరిజం ద్వారా ఈ యొక్క కల్చరల్ టూరిజం అంటే ఈ యొక్క సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి టూరిజంని ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు పర్యాటకులకు అందించే రకమైనటువంటి సర్వీసెస్ అంటే టూరిజం సర్వీసెస్ పైన ఫోకస్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క టూరిజం సెక్టార్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చేటటువంటి కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటే ప్రధానమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టులపైన కాన్సన్ట్రేట్ చేయడం. ఈ 4 పిల్లర్స్ పైన ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ అనేది బేస్ అయ్యిందనమాట. ఇది మీకు ఆన్సర్ రేటింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. దాంతోపాటు లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కనుక థీమాటిక్ టూరిజం అంటే థీమాటిక్ అంటే మీనింగ్ ఏంది, లైక్ బుద్ధిజం, ఈ యొక్క బుద్ధిజంకి సంబంధించినటువంటి ప్లేసెస్ని అన్నీ కలుపుతూ కూడా ఒక టూరిస్ట్ సర్కిల్ ఉంటుందన్నమాట. అలానే ఈ యొక్క రాముడికి సంబంధించినటువంటి ప్లేసెస్ అన్నీ కలుపుతూ ఇంకొక టూరిజం సర్కిల్. వీటిని ఏంటంటే ఒక థీమ్కి సంబంధించినవన్నీ కూడా ఒక టూరిజం సర్కిల్. ఇలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా థీమ్ బేస్డ్ ఈ యొక్క టూరిజంని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది స్టూడెంట్స్. ఈ థీమ్ బేస్డ్ అనే ఏంటంటే బేసికల్లీ లైక్ రూరల్ ఏరియాలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కళలను తెలిపేటటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఈ యొక్క వ్యవసాయం ఎక్కడెక్కడైతే కనుక వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఫేమస్ ఉంటాయో వాటిని అన్నిటినీ కలుపుతూ ఒక టూరిజంగా డెవలప్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క నేను ఇందాక చెప్పినట్టు బౌద్ధ ప్రాంతాలను దీన్ని మనం బుద్ధిస్ట్ థీమ్ అంటారు స్టూడెంట్స్. దీంట్లో మనం వైజాగ్ అండ్ అమరావతిని క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క బుద్ధిస్ట్ టూరిజాన్ని ఎంకరేజ్ చేయబోతున్నారు స్టూడెంట్స్. దాంతోపాటు ఫేమస్ బీచ్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఈ యొక్క హట్స్ అంటే కుటీరాలను నిర్మించడం. ఇలాంటి చర్యల ద్వారా ఇలాంటి థీమ్ బేస్డ్, దాంతోపాటు ఇందాక మీకు చెప్పినట్టు ఈ 4 రకాలైనటువంటి విషయాలు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంని ప్రోత్సహించాలని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ ఎవరు స్టూడెంట్స్? హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ టూరిజం ఫర్ ఆంధ్రప్రదేశ్? నెక్స్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. 5th వన్ భూ పంపిణీ సర్వేకు యాప్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే కనుక ట్రైబల్ పీపుల్కి ల్యాండ్ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించిన విషయం మీకు తెలిసింది. ఇందులో వీళ్ళు ఒక మ్యాప్ తీసుకొచ్చారు స్టూడెంట్స్. దాని పేరు ఏంటంటే ఐటీడీఏ ల్యాండ్ సర్వే మ్యాప్. ఐటీడీఏ ల్యాండ్ సర్వే యాప్ అనమాట. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీడీఏ ప్రాంతాలు ఏవేవి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీడీఏ ప్రాంతాలు ఏవేవి అనేవి మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. మరి ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏవైతే కనుక షెడ్యూల్డ్ మండలాలు అంటే ఏ మండలాల్లోనైతే కనుక షెడ్యూల్ తెగలు ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో వాటిని సర్వే చేసి అందులో ఎవరైతే కనుక 2 acres కన్నా తక్కువ ఉన్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళని గుర్తిస్తారనమాట.
ఈ సర్వే ఎప్పట్లో పూర్తి చేయాలి? ఎప్పట్లో పూర్తి చేయాలంటే ఈ యొక్క ఆగస్ట్ 31 లోపు కంప్లీట్ చేసి సెప్టెంబర్ 15 లోపు ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ కమిటీస్ ఏవైతే ఉంటుందో వాళ్ళకి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసి అక్కడ నుంచి అప్రూవల్ తీసుకున్నట్టయితే కనుక అక్టోబర్ 2 నాటికి ప్రభుత్వం ఏదైతే కనుక అర్హులైనటువంటి గిరిజనులందరికీ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటుందో ఆ విధంగా వాళ్ళకి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఐటీడీఏ ప్రాంతాలు ఏంటి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు భూమి పంపిణీ చేయడానికి తీసుకొచ్చినటువంటి అప్లికేషన్ ఏంటి అనేది మీకు ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. లాస్ట్ వీక్ అంటే మనం ఈ వీక్ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ డిస్కస్ చేసినటువంటి వీక్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ జరిగింది స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేసే ముందు నవరత్నాలు అంటే లైక్ వైఎస్ఆర్సీపీ పార్టీ నవరత్నాలు అనేటటువంటి వాటిని ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా అనే పథకానికి క్యాబినెట్ అనేది ఆమోద ముద్ర వేసింది స్టూడెంట్స్. ఓకే, సో దీని ప్రకారం ఏంటంటే 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా సంఘాల మహిళలు ఏవైతే కనుక బ్యాంకులకు వాళ్ళు రుణాలుగా ఎంతైతే ఇవ్వారో దాన్ని మొత్తం ఒక 4 ఫేజులుగా 4 విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుంది. దీని ద్వారా సుమారుగా ఆల్మోస్ట్ ఆల్ 9,33,000 సంఘాలకు చెందినటువంటి సుమారు 90 లక్షల మంది సభ్యులకి బెనిఫిషరీగా ఉన్నారు స్టూడెంట్స్. ఓకే, సో దీనివల్ల ఫస్ట్ అంటే దీనివల్ల ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే కనుక రుణాలు తీసుకున్నారో ఆ రుణాలను ప్రభుత్వం ఎన్ని విడతలుగా స్టూడెంట్స్ 4 ఫేజెస్, ఇది మనకి ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 విడతలుగా కట్టబోతున్నారు. దాంతోపాటు నెక్స్ట్ వన్, కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి మంత్రిమండలి నిర్ణయించింది స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం భావిస్తుందంటే సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, దాంతోపాటు 1,00,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది అని కూడా ప్రభుత్వం భావిస్తుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేం తీసుకుంది ఈ యొక్క క్యాబినెట్లో? దాంతోపాటు ఈ యొక్క మనం లాస్ట్ ఫ్యూ వీక్స్లో డిస్కస్ చేసినట్టు జగనన్న విద్యా కానుక అనే పథకాన్ని కూడా సెప్టెంబర్ 5న ప్రారంభించబోతున్నారు. ఇందులో ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ బిలో మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ కానీ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి స్టార్టింగ్ డేస్లో వాళ్ళకి సరైనటువంటి ఏవైతే కనుక బుక్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ కానీ ఇవి కొనివ్వలేక చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో అట్లాంటి బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వమే కొని ఇచ్చేటటువంటి ప్రోగ్రామే యొక్క జగనన్న విద్యా కానుక అనేటువంటి ప్రోగ్రామ్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్యాబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని కూడా వీళ్ళు ఆమోదించడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఎప్పటి నుండి అంటే బేసికల్లీ సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ కాబోతుంది. దీని యొక్క టార్గెట్ గ్రూప్ ఎవరైతే కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో, దాంతోపాటు ఎవరైతే కనుక ఈ యొక్క డెలివరీ అయిన తర్వాత ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ అంటారు అన్నమాట, అంటే పిల్లలకు పాలిస్తున్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, దాంతోపాటు చిన్న పిల్లలకి వీళ్ళకి పౌష్టిక ఆహారాన్ని. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్ అనేది హెల్త్కి సంబంధించింది? కమెంట్ చేయండి స్టూడెంట్స్, ఏ గోల్ అనేది హెల్త్కి సంబంధించింది. సో మరి ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేదా లాక్టేటింగ్ మదర్కి కానీ లేదా చిన్నపిల్లలకి ఈ యొక్క పౌష్టిక ఆహారాన్ని అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇందులోనే స్పెషల్గా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకం ఇది ఎక్కడ అంటే 77 గిరిజన మండలాల్లో దీన్ని టేకప్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఉమెన్కి, దాంతోపాటు 3 years నుంచి 6 years ఉన్నటువంటి చిన్నపిల్లలకి, దాంతోపాటు ఈ యొక్క లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో 6 months నుంచి 36 months వరకు వీళ్ళందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందజేస్తారు స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుంది? ఎనిమియా అంటే రక్తహీనత, దాంతోపాటు మ్యాల్ న్యూట్రిషన్ అంటే ఈ యొక్క సరైనటువంటి ఆహారలేమి అనే దాన్ని నివారించడం, వీటన్నింటి కూడా నివారించేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది స్టూడెంట్స్. దాని తర్వాత ఇంకేం టేకప్ చేస్తున్నారంటే వీళ్ళు
ఈ యొక్క బెనిఫిషరీస్ ఎవరైతే కనుక ఈ యొక్క రేషన్ కార్డు తీసుకున్నటువంటి బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఇంటి వద్దకే సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంటల్గా శ్రీకాకుళం జిల్లాలో, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, శ్రీకాకుళం డిస్టిక్లో ఈ యొక్క లైక్ పైలట్ బేసిస్ పైన స్టార్ట్ చేయబోతున్నారు స్టూడెంట్స్. పైలట్ బేసిస్ అంటే ప్రయోగాత్మకంగా. దాని తర్వాత December 1 నుండి స్టేట్ మొత్తం కూడా టేకప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో దీంతోపాటు ఈ యొక్క నూతన పారిశ్రామిక విధానాన్ని ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, 2020 నుండి 2023 వరకు దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించింది స్టూడెంట్స్. దీని ప్రకారం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరిలో ఒక బల్క్ డ్రగ్స్ పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. బల్క్ డ్రగ్స్ అంటే బేసికల్ ఏంటంటే మనం మెడిసిన్లో ఉపయోగిస్తాం కదా, మెడిసిన్లో ఉపయోగించేటటువంటి రా మెటీరియల్ అనమాట. దాన్ని మనం బల్క్ డ్రగ్ అంటారు, లేదా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. ఈ మధ్యలో వీటిని భారతదేశ ప్రభుత్వం మన భారతదేశంలోనే దీన్ని ప్రొడక్షన్ చేయాలని ఎంకరేజ్ చేస్తున్నటువంటి విషయం తెలుసు. దాని ప్రకారం భారతదేశం మొత్తం మీద 3 బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లో ఒకటి స్థాపించే విధంగా వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి యొక్క ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకం స్టూడెంట్స్. వైఎస్ఆర్ బీమా పథకం ఎవరైతే కనుక ఇక రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మరి బెనిఫిషరీస్ ఎవరున్నారో చూసినట్టయితే కనుక ఎవరైతే కనుక 18 to 50 ఇయర్స్ మధ్యలో, ఇది బేసికల్లీ మనకు ఇన్సూరెన్స్ అనేది 2 విధాలుగా ఉంటుంది స్టూడెంట్స్. ఇన్సూరెన్స్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఫస్ట్ వన్ లైఫ్ ఇన్సూరెన్స్ మనం డిస్కస్ చేసినట్టయితే కనుక ఎవరైతే కనుక 18 to 50 ఇయర్స్ మధ్యలో వ్యక్తి న్యాచురల్ డెత్ అయితే కనుక వాళ్ళకి 2 lakhs, అదే ఈ యొక్క యాక్సిడెంటల్ డెత్ అయినా లేదా లైక్ ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి వచ్చినా కూడా 5 lakhs ఇస్తారనమాట. దాని తర్వాత 51 to 70 ఇయర్స్ మధ్యలో వ్యక్తి చనిపోయినా లేదా పర్మనెంట్గా అంగవైకల్యం లైక్ అంటే ఫిజికల్ డిజేబిలిటీ వచ్చిన వాళ్ళకి 3 lakhs ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి వైఎస్ఆర్ బీమా అనేటటువంటి స్కీమ్. ఇది మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవచ్చు అంటే సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవచ్చు. సామాజిక భద్రత అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 8th one విజయవాడ ధర్మపురి మధ్య పెట్రో పైప్ లైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి తమిళనాడులోని ధర్మపురి వరకు పెట్రో పైప్ లైన్ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది స్టూడెంట్స్. దీన్ని టేకప్ చేస్తుంది ఎవరు? హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని టేకప్ చేస్తున్నారు స్టూడెంట్స్. మీకు ఏది ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ పాయింట్ నుండి ఏ పాయింట్ని కనెక్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ మనం స్పోర్ట్స్ డిస్కస్ చేసినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్లో 3 నగరాల్లో ఏవి స్టూడెంట్స్ అవి? వైజాగ్, గుంటూరు, తిరుపతిలో ఇంటర్నేషనల్ స్టేడియంస్ నిర్మించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లడించారు స్టూడెంట్స్. ఇది పీపీపీ మెథడ్లో అనమాట, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వము దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళు కూడా పార్ట్నర్షిప్తో వీటిని టేకప్ చేస్తారు. దాంతోపాటు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే కనుక నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ తెస్తారో వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకి క్రీడాకారులకి 5 lakhs, సిల్వర్ మెడల్ అయితే 3 lakhs, దాంతోపాటు బ్రాంజ్ మెడల్ అయితే కనుక 2 lakhs ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా ఏమవుతుంది? దీని ద్వారా ఏంటంటే రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన వాళ్ళకి సరైనటువంటి ఇన్సెంటివ్, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉంటుంది స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడో మీరు ఆన్సర్ చేయండి. నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఆన్ విచ్ డే వీఆర్ అబ్జర్వింగ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే. నెక్స్ట్ 10th one
ఆంధ్రప్రదేశ్లో రీసెర్చ్ యాక్టివిటీస్ R&D రీసెర్చ్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉన్నత విద్యామండలి ఈ యొక్క NRDCతో MOU చేసుకుంది స్టూడెంట్స్. NRDC నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఏమవుతుంది, దీని ద్వారా ఏంటంటే యూనివర్సిటీస్లో కానీ దాంతోపాటు ఉన్నత విద్యా సంస్థల్లో కానీ ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. మరి ఎక్కడైతే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోత్సహిస్తారో అక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్, అక్కడ రీసెర్చ్ యాక్టివిటీస్ పెరిగి స్టార్టప్స్ ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. స్టార్టప్స్ ఎక్కడైతే ఎదిగే అవకాశం ఉంటుందో అక్కడ ఇన్నోవేషన్ అంటే నవకల్పన పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే కనుక ఇన్నోవేషన్ ప్రోత్సహించబడుతుందో అక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్, అక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా పేటెంట్స్కి అప్లికేషన్ పెడతారనమాట. అంటే కొత్త వస్తువు కనుక్కున్న తర్వాత మనం పెట్టేటటువంటి అప్లికేషన్ ఏమంటారు స్టూడెంట్స్, పేటెంట్ అని అంటారు. పేటెంట్. ఓకే, నెక్స్ట్ 11th వన్, ఆంధ్రప్రదేశ్ గుండా కొత్త రైల్వే కారిడార్లు గురించి న్యూస్ వచ్చింది స్టూడెంట్స్. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈస్టర్న్ రైల్వే కారిడార్, వెస్టర్న్ రైల్వే కారిడార్ లని ఏర్పాటు చేస్తుంది. వీటిని కలుపుతూ వీటిని కలుపుతూ 4000 కిలోమీటర్ల మేరకి ఇంకొక రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ రైల్వే కారిడార్ అనేది ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ అండ్ గంగవరం అండ్ కాకినాడ పోర్ట్, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్ట్లకి ఈ యొక్క కొత్తగా వచ్చేటటువంటి రైల్ కారిడార్ వల్ల ప్రయోజనం కలుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కనుక నౌకాశ్రయాలు పోర్ట్స్ ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మీరు వింటున్న వాళ్ళు అవి కమెంట్ చేయండి స్టూడెంట్స్. వాట్ ఆర్ ద పోర్ట్స్ ప్రజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే వడగాల్పులు అంటే హీట్ వేవ్స్, వడగాల్పులు ఇంగ్లీష్లో మనం హీట్ వేవ్స్ అంటారు. దాంతోపాటు ఈ యొక్క బోట్ యాక్సిడెంట్స్ ఉంటాయి కదా, పడవ ప్రమాదాలు, వీటిని కూడా డిజాస్టర్స్, విపత్తు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి మనం వీటిని డిజాస్టర్స్ అని ప్రకటించడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఎప్పుడైతే కనుక వీటిని డిజాస్టర్స్ అని ప్రకటిస్తామో అప్పుడు ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా స్టూడెంట్స్, SDRF, దాని నుండి ఈ యొక్క ఫండ్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకవేళ ఫండ్స్ ఫినిష్ అయినట్టయితే కనుక అప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుండి కూడా ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో డిజాస్టర్స్ని హ్యాండిల్ చేసేటటువంటి యాక్ట్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 స్టూడెంట్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాహితీవేత్త రాపాక ఏకాంబాచార్యులు చనిపోవడం జరిగింది. వీరు రచించినటువంటి ఇంపార్టెంట్ లిటరేచర్ వర్క్స్ ఏంటంటే అవధాన విద్యా సర్వస్వం, విశ్వబ్రాహ్మణ సర్వస్వం, దాంతోపాటు భారతదేశ చరిత్ర 2వ భాగం, ఇట్లాంటి గ్రంథాలను వీరు రచించడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల్లో ఏవైతే కనుక సచివాలయాల్లో సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీస్ ఉన్నాయి కదా స్టూడెంట్స్ సచివాలయాలు, ఇందులో జరిపేటటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే పెన్షన్స్ ఇవ్వడం కానీ లేదా ఏదైనా బెనిఫిషరీస్కి మనీ ఇవ్వడం కానీ వీటిని అన్నింటినీ కూడా UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI వ్యవస్థ ద్వారా మేము చెల్లింపులు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క UPI సర్వీసుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితోనే టైఅప్ చేసుకుంది అనేది ఇంపార్టెంట్. ఎవరితోనే టైఅప్ చేసుకుందంటే NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు కెనరా బ్యాంక్ వీళ్ళతోని టైఅప్ చేసుకుంది స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లోని మెడిటెక్ జోన్ ఎక్కడుంది, ఏ సిటీలో ఉంది? మెడిటెక్ జోన్ అనేది ఏ సిటీలో ఉందో కమెంట్ చేయండి. వీళ్ళు దాంతోపాటు బ్రిటిష్ ప్రభుత్వం
ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. దేని గురించి అంటే ఈ యొక్క కోవిడ్-19 టైంలో మనం ప్రొడక్షన్ చేయాల్సినటువంటి వెంటిలేటర్స్, దాంతోపాటు మిగతా ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ని ప్రొడక్షన్ చేయడానికి వీళ్ళ రెండింటి మధ్యలో కూడా ఒప్పందం కుదిరింది స్టూడెంట్స్. సో ఇవి స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. మరి ఇక్కడ మీకు చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, మీకు ఈ యొక్క స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే కనుక లైక్ చేయండి, దాంతో ఒకటి అర్థమవుతుంది. సో దాంతోపాటు ఇది మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కూడా షేర్ చేయండి, దాంతో మనకి ఎక్కువగా వ్యూయర్స్కి మన ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది, దానితోని సో ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ 1 వీక్ సంబంధించినటువంటి తెలంగాణ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ కంటెంట్స్. మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కంటెంట్స్ ఎంతో చూద్దాం. మనం ఈ వీడియోలో మనం ఈ యొక్క 10 టాపిక్స్, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 10 టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, సో 1 by 1 చూద్దాం స్టూడెంట్స్. అందులో అన్నింటికన్నా ముందు ఫస్ట్ మనం తెలంగాణ మ్యాప్ని చూద్దాం ఒకసారి. తెలంగాణ మ్యాప్ మీరు సాధ్యమైనన్ని సార్లు ఈ యొక్క మ్యాప్ని అబ్జర్వ్ చేస్తుండండి స్టూడెంట్స్, దాంతో మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు తెలంగాణ మ్యాప్ అవగాహన ఉంటే కరెంట్ అఫైర్స్తో పాటు తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి నేను జాగ్రఫీ గురించి చెప్పట్లేదు. తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఈవెన్ తెలంగాణ మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క మీకు మ్యాప్ పాయింటింగ్ బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెంలో ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది, ఇలాగనమాట. ఓకే, సో మరి ఈరోజు న్యూస్ ఆర్టికల్ చూసినట్టయితే కనుక ఫస్ట్ వన్, త్వరలో సమీకృత టౌన్షిప్ల విధానం, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో స్థానికుల ఉపాధికి పెద్దపీట. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, ఈ యొక్క టౌన్షిప్ అంటే మీనింగ్ ఏంటి స్టూడెంట్స్ అంటే, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ పేరు వినుంటారు కదా మీరు, గేటెడ్ కమ్యూనిటీస్. అలానే ఈ యొక్క ఒకే ప్లేస్లో ఒక టౌన్ లాంటి స్ట్రక్చర్స్, అంటే ఒక లేఅవుట్ లాంటిది వేసి ఒక టౌన్ని కట్టడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం టౌన్షిప్ అంటారు అనమాట. ఓకే, మీరు హైదరాబాద్లో కొద్ది ఐడియా ఉంటే కనుక మీకు బిహెచ్ఎల్ క్వార్టర్స్ కానీ లేదా ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే కంటోన్మెంట్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అలా అనమాట. మరి టౌన్షిప్లు కట్టి ఏవైతే కనుక ఏ కంపెనీలు అయితే కనుక మౌలిక వసతుల రంగంలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉంటాయో వాటి యొక్క ప్రాజెక్టులలో స్థానికులకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి సబ్సిడీలు, రాయితీలు ఇస్తుంటుంది కాబట్టి స్థానికులకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఈ కంపెనీలకి రిక్వెస్ట్ని చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్. కేంద్ర వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కేంద్ర వ్యవసాయ శాఖ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, తెలంగాణలో మనకి ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, దాంతోపాటు జైద్ సీజన్. ఓకే, జైద్ అని 3 సీజన్స్ ఉంటాయి. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ సీజన్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు అనేది మీరు కమెంట్ చేయండి. అంటే ఈ సీజన్స్ యొక్క డ్యూరేషన్ ఏందో మీరు కమెంట్ చేయండి. సో ఖరీఫ్ సీజన్లో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే వరి వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, వరి, ప్యాడీ, దాంతోపాటు కాటన్, దీని యొక్క సాగు విస్తీర్ణం అంటే ఎక్కువ ఏరియాలో కల్టివేషన్ అన్నమాట. అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ల్యాండ్ అండర్ కల్టివేషన్ అంటారన్నమాట. ల్యాండ్ అండర్ కల్టివేషన్, సాగు విస్తీర్ణం అనేది ఏ పంటలు స్టూడెంట్స్, వరి మరియు పత్తి దేశంలోనే ఎక్కువగా తెలంగాణలో రికార్డ్ అయినట్టు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అగ్రికల్చర్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి డేటా చెప్తుంది స్టూడెంట్స్. ఇండియా మొత్తం మీద లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఖరీఫ్ అనేది సాగు విస్తీర్ణం ఆల్మోస్ట్ ఆల్ 8.5% పెరిగినట్టుగా ఈ రికార్డ్ చెప్తుంది. ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా ఎన్ని పంటలు మనం సాగు చేస్తాం స్టూడెంట్స్? 7 ప్రధానమైనటువంటి పంటలను సాగు చేస్తుంటాం స్టూడెంట్స్. మరి లాస్ట్ టైంతో కంపేర్ చేసి ఈసారి ఎక్కువగా పెరిగింది ఏది ఏరియా వైజ్? ఆయిల్ సీడ్స్. మరి 7 పంటలు ఏంది? ప్రధానంగా మనం ఖరీఫ్లో సాగు చేసేది వరి ఒకటి, పప్పు ధాన్యాలు. వీటిని మనం ఏంటంటే
పల్సెస్ అంటారు. థర్డ్ వన్ తృణధాన్యాలు, వీటిని మనం మిల్లెట్స్ అంటారు. ఫోర్త్ వన్ నూనె గింజలు, ఆయిల్ సీడ్స్. ఫిఫ్త్ వన్ చెరకు, షుగర్ కేన్. సిక్స్త్ వన్ పత్తి, కాటన్. సెవెంత్ వన్ జూట్. 7 కూడా ప్రధానంగా ఖరీఫ్ పంటలు. ఇందులో ఎక్కువగా గ్రోత్ నమోదు చేసింది ఏంటంటే ఈ యొక్క ఆయిల్ సీడ్స్. వేరాస్ ఇండియా మొత్తం పైన ఈ యొక్క కాటన్, దాంతోపాటు ప్యాడీ, ఈ రెండింటి విషయంలో ఎక్కువ ఏరియాలో కల్టివేట్ అయింది ఎక్కడ అంటే తెలంగాణలో స్టూడెంట్స్. ఓకే, దేశం మొత్తం మీద ఈ యొక్క వరి విస్తీర్ణం అనేది 40 లక్షల హెక్టార్లు పెరిగిందట. ఇందులో 27% గ్రోత్ అనేది తెలంగాణ నుండి నమోదైంది అని చెప్పేసి. ఎందువల్ల అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, తెలంగాణలో ఎక్కువగా ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి ఈ మధ్యలో. దాంతోపాటు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి ఈ యొక్క చెరువులు కూడా నింపుతున్నారు కాబట్టి దానివల్ల ఈ యొక్క సాగు విస్తీర్ణం, ఇరిగేషన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. థర్డ్ వన్ జల విద్యుత్తుకు ఆయువు పట్టు శ్రీశైలం ప్రాజెక్ట్. ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర రీసెంట్గా అన్ఫార్చునేట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది స్టూడెంట్స్. అందువల్ల మన జల విద్యుత్ మన తెలంగాణకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్ ఏంటంటే ఈ యొక్క కవ్వాల్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ జిల్లాలో ఉందో చెప్పండి స్టూడెంట్స్. కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ జిల్లాలో ఉంది? ఓకే, సో రాష్ట్ర విద్యుత్ రంగానికి జల విద్యుత్తు చాలా ప్రధానమైనటువంటి పాత్ర అంటున్నారు. ఎందుకంటే మనం ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వం ఒక యూనిట్ విద్యుత్తుని కొనాలంటే 6 రూపాయలు ఖర్చు అయితే, అదే జల విద్యుత్తు ద్వారా మనం కొంటే కనుక ఓన్లీ 3.5కే మనకు ఒక యూనిట్ వస్తుందన్నమాట. దట్టు శ్రీశైలం విద్యుత్తుది మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే శ్రీశైలం ప్రాజెక్టు కానీ లేదా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ రెండు కూడా, శ్రీశైలం ప్రాజెక్ట్ లేదా దాంతోపాటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఈ రెండు ప్రాజెక్టులు కూడా అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఉపయోగపడుతుంది, దాంతోపాటు ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు రిజర్వాయర్ నుంచి నీళ్లు కిందికి వస్తున్న టైంలో టర్బైన్స్ తింపినామనుకోండి, టర్బైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఈ విధంగా కిందికి వచ్చినటువంటి వాటర్ కాలువల ద్వారా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తుంది. అంటే ఒకవైపు ఇరిగేషన్ ఇస్తూ ఆ ప్రాసెస్లో ఎలక్ట్రిసిటీని కూడా ఇస్తుంది అనమాట. అదే మనకు సీలేరు ప్రాజెక్ట్ తీసుకున్నారనుకోండి, అది కేవలం ఇరిగేషన్కి మాత్రమే, కేవలం పవర్ జనరేషన్కి మాత్రమే ఉపయోగపడుతుంది సీలేరు అనేది. సో సీలేరు ప్రాజెక్ట్ అనేది ఏ డిస్టిక్లో ఉందో కామెంట్ చేయండి స్టూడెంట్స్. సీలేరు ప్రాజెక్ట్ ఏ డిస్టిక్లో ఉందో కామెంట్ చేయండి. ఓకే, శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క విశిష్టత ఏంటంటే ఒకసారి వాటర్ కింద పడిన తర్వాత మళ్ళీ అదే వాటర్ని మళ్ళీ ప్రాజెక్ట్లోకి పంపొచ్చు. అంటే ఇలా రిపీటెడ్గా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ చేయొచ్చు శ్రీశైలం దగ్గర. తెలంగాణ మొత్తం మీద జల విద్యుత్ ద్వారా మనం ఎంత ఉత్పత్తి చేయొచ్చు అంటే సుమారు 2500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయొచ్చు. అందులో ఎక్కువగా వచ్చేది మనకి శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండే ప్రధానంగా మనకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంటుంది స్టూడెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఈ యొక్క దీన్ని మనం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటే జల విద్యుత్ కేంద్రాల ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ అంటే దీన్ని ఎన్నిసార్లు అయినా మనం ఈ యొక్క ఎనర్జీని ప్రొడక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్వచ్ఛ సర్వేక్షణ్ రిజల్ట్స్. మరి స్వచ్ఛ సర్వేక్షణ్ రిజల్ట్స్ అనేది దేని గురించి రిలేటెడ్? ఇది శానిటేషన్కి సంబంధించింది స్టూడెంట్స్, అంటే పరిశుభ్రతకు సంబంధించి. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో శానిటేషన్ అనేది ఏ గోల్కు సంబంధించిందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో శానిటేషన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ గోల్? రీసెంట్గా ఇక స్వచ్ఛ సర్వేక్షణ్ రిజల్ట్స్ని ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చారు స్టూడెంట్స్? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు ప్రకటించారు. ఎన్నవ ఎడిషన్? 5వ ఎడిషన్. ఈసారి ఏ సిటీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? ఇండోర్కి వరుసగా 4వసారి. సెకండ్ ర్యాంక్ సూరత్, థర్డ్ ర్యాంక్ నవీ ముంబైకి వచ్చింది స్టూడెంట్స్. మరి 40 లక్షలకు పైగా ఉన్నటువంటి నగరాలలో శుభ్రమైన నగరంగా ఏదొచ్చింది? అహ్మదాబాద్. ఓకే, మరి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది
బెస్ట్ ప్రజాస్పందన అంటే ఈ యొక్క సిటిజన్స్ ఇన్వాల్వ్మెంట్ ప్రజాస్పందన విషయంలో హైదరాబాద్కి బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అంటే ప్రజలు ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి విషయంలో హైదరాబాద్కి ఈ అవార్డు రావడం జరిగింది స్టూడెంట్స్. 1,00,000కు పైబడి ఉన్నటువంటి నగరాలు 100 ఉన్నటువంటి నగరాలలో హైదరాబాద్కి ఈసారి 65వ ర్యాంక్ వచ్చింది. గతంలో 35వ ర్యాంక్ ఉంది, ఈసారి 65వ ర్యాంక్ వచ్చింది స్టూడెంట్స్, అంటే తగ్గింది. దాంతోపాటు 100 లోపు పట్టణ స్థానిక సంస్థలు అంటే ఈ యొక్క అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే కనుక లైక్ మున్సిపాలిటీలు 100 కన్నా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువ అర్బన్ బాడీస్లో క్లీన్లీనెస్ సాధించిన రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్. తెలంగాణ ఇందులో 8వ స్థానంలో ఉంది. అదే అర్బన్ బాడీస్ 100 కన్నా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో క్లీన్లీనెస్ ఏది ముందుందంటే ఛత్తీస్గఢ్ ముందుంది స్టూడెంట్స్. నెక్స్ట్ 5th వన్, కె శ్రీనివాస్కి దేవులపల్లి రామానుజరావు పురస్కారం. ఇక దేవులపల్లి రామానుజరావు 103వ జయంతి ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని ఇక శ్రీనివాస్ ఎడిటర్ స్టూడెంట్స్, ఇతను సంపాదకుడు, పత్రికా సంపాదకుడు, ఇతనికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు ఈ యొక్క తెలంగాణ సారస్వత పరిషత్ నిర్ణయించింది స్టూడెంట్స్. ఈ యొక్క తెలంగాణ సారస్వత పరిషత్ కానీ తెలుగు సారస్వత పరిషత్ కానీ మనకి ఇది తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th వన్, రాష్ట్రానికి 8 భారీ పరిశ్రమలు రానున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది స్టూడెంట్స్. ఇందులో 5 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, 3 వేరే వేరే రంగాలు. ఈ 8 పరిశ్రమలకు కూడా ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. అలా రాయితీలు కల్పించినందుకు గాను ఈ పరిశ్రమల్లో ఎవరికి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని అంగీకరించాలి స్టూడెంట్స్, స్థానికులకి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అలా ఇచ్చేటటువంటి సంస్థలకి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రాయితీలు సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది లోకల్ ఎంప్లాయ్మెంట్ని పెంచడానికి. నెక్స్ట్ 7th వన్, అటల్ ర్యాంకుల్లో సత్తా చాటినటువంటి 30 తెలంగాణ విద్యాసంస్థలు. అటల్ ర్యాంకింగ్స్. అటల్ ఏంటి స్టూడెంట్స్? అటల్ అంటే అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ అచీవ్మెంట్. ఓకే, ARIIM, అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ అచీవ్మెంట్స్, ARIIA. అంటే ఏ విద్యాసంస్థలో అయితే కనుక ఇన్నోవేషన్ అంటే ఈ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తుంటాయో అందులో ర్యాంకింగ్ ఇస్తే కనుక ఐఐటి ఏదైతే కనుక మద్రాస్ ఉందో దాని 1st ప్లేస్, ఐఐటి బాంబే 2nd, ఐఐటి ఢిల్లీ 3rd ప్లేస్ రావడం జరిగింది. సో మరి ఈ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్? ఎందుకంటే ఈ యొక్క విద్యా సంస్థలలో మనం ఇన్నోవేషన్ని అంటే క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించి మన భారతదేశం నుండి ఎక్కువ పేటెంట్స్ ఫైల్ అయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది స్టూడెంట్స్. మరి ఈ యొక్క ర్యాంకింగ్లలో తెలంగాణకు సంబంధించినటువంటి 30 విద్యా సంస్థలకు కూడా స్థానం దక్కింది. నేషనల్ ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి విద్యా సంస్థలు లేదా సెంట్రల్ యూనివర్సిటీస్ విభాగంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 10th ర్యాంక్ వచ్చింది స్టూడెంట్స్. అదే 11 to 25 ర్యాంక్ మధ్యలో హైదరాబాద్ ఐఐటి, వరంగల్ నీట్లకు కూడా ర్యాంకింగ్ రావడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాగజ్ నగర్ టైగర్ శాటిలైట్ ప్రతిపాదనలు. బేసికల్లీ ఏమవుతుందంటే స్టూడెంట్స్, మహారాష్ట్ర నుండి కవ్వాల్ సంరక్షణ కేంద్రం, కవ్వాల్ టైగర్ రిజర్వ్కి మహారాష్ట్రలోని తడోబా నుండి కవ్వాల్కి టైగర్స్ వచ్చిపోతుంటాయి స్టూడెంట్స్. ఏ రూట్ గుండా అంటే కాగజ్ నగర్ గుండా. ఇన్ని రోజులు ఈ కాగజ్ నగర్ నుండి ఈ యొక్క టైగర్స్ వచ్చిపోవడమే జరిగింది. కాకపోతే ఇప్పుడు టైగర్స్ అక్కడ ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క కాగజ్ నగర్ ప్రాంతాన్ని కూడా టైగర్స్ యొక్క కోర్ ఏరియాగా ప్రకటించాలని చెప్పేసి ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఎవరు చేశారు స్టూడెంట్స్ ఈ ప్రతిపాదనలు? ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు చేశారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఏమని? కాగజ్ నగర్ని కూడా టైగర్ రిజర్వ్గా ప్రకటించాలని చెప్పేసి. మీకు ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? మరి ఈ విధంగా కాగజ్ నగర్ని టైగర్ రిజర్వ్గా ప్రకటిస్తే ప్రయోజనం ఏంటంటే ఈ యొక్క
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉంటుందో అందులో ఎక్కువ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ అందులో. నెక్స్ట్ 9th వన్, ఐఐటి హైదరాబాద్ అనేది ఒక స్టార్టప్ కంపెనీతో కలిసి, ఏ స్టార్టప్ కంపెనీ అంటే ప్యూర్ ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆ సంస్థతో కలిపి జాయింట్ వెంచర్లో ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆవిష్కరించడం జరిగింది స్టూడెంట్స్. ఇది మనకి ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. 10th వన్, ఫైనల్ వన్, వ్యవసాయ ఉత్పత్తులకి రైతులకి వ్యవసాయ ఉత్పత్తులు చేరవేయడంలో కానీ, రైతులకు వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటు ధరలో అందించడానికి కానీ ప్రభుత్వము ఆగ్రోస్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. ఆగ్రోస్ అంటే రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కేంద్రం అన్నమాట. వీటిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేసింది. మరి ఈ యొక్క ఆగ్రోస్ కేంద్రాల ద్వారా ఎలాంటి సేవలు అందిస్తారు స్టూడెంట్స్? లైక్ ఏ ప్రాంతాల్లోనైతే కనుక ఈ యొక్క అగ్రికల్చర్ లేబర్ కొరత ఎదుర్కొంటున్నారో అక్కడ వాళ్ళకు అవసరమైనటువంటి యంత్రాలను రైతులకు ఈ యొక్క రెంట్ పైన ఇచ్చేటటువంటి సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు వ్యవసాయ యంత్రాల వినియోగం పైన గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తగ్గించనున్నారు. దాంతోపాటు గ్రామాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ కూడా వీళ్ళు సహాయాన్ని అందించబోతున్నారు స్టూడెంట్స్. దాంతోపాటు రైతుల నుండి ఏవైతే కనుక తృణధాన్యాలు అంటే కోరస్ గ్రెయిన్స్ లేదా సీరియల్స్ అని అంటారు వీటిని. సీరియల్స్ లైక్ అంటే జొన్న లేదా మొక్కజొన్న, వీటిని కొని వాటిని వివిధ రకాలైనటువంటి ప్రొడక్ట్స్గా తయారు చేసి ఈ యొక్క వెల్ఫేర్ హాస్టళ్లలో ఇస్తామని చెప్పేసి కూడా ఈ అగ్రోస్ సేవా కేంద్రాలు తెలపడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మరి ఈ యొక్క స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలా మీరు షేర్ చేస్తే వేరే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దాంతోపాటు మన యొక్క సర్వీసెస్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉపయోగపడి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్.